ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ప్రముఖమైన సమయంలో యెషయా కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే, యెషయా గ్రంథములోని కొన్ని మాటలను 9వ అధ్యాయము 6వ వచనములో కూడా, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడును, ఆలోచన కర్తయు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ప్రముఖమైన సమయంలో మన ప్రభువారు మనకిచ్చే భాగ్యాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే, ఇదే యెషయా గ్రంథము 7వ అధ్యాయములోని 14వ వచనంలో కూడా, కాబట్టి ప్రభు తానే ఒక సూచక క్రియ మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అనగా మనకు తోడని అర్థం అన్నమాట. కాబట్టి వీటన్నిటి యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు మనము ధ్యానం చేసుకొని ఉన్నాము. యెహోవా మనకు శాశ్వత కాలముగా నిలవబడేటువంటి కాపరిగా, రక్షకుడుగా మన మధ్యలో వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షకుడు ఇప్పుడు మనకు ఏ రకంగా దొరికాడంటే శరీరధారి అయి దొరికాడు. యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన అంశాన్ని మనం చూసుకున్నట్టయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి వాక్యము శరీరమును ధరించింది. ఆ వాక్యము శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి ప్రవేశించి మనలను సంపూర్ణతలోనికి, కృపలోనికి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి రెక్కల నీడలోనికి మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా ఇచ్చింది. అది ఎప్పుడు ఇస్తున్నదంటే, అంగీకారము మనం పొందుకున్నప్పుడే. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ అనగా తన నామమందు బిడ్డలగుటకు అధికారం అనుగ్రహించును. కాబట్టి వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేటువంటి ఆ వాక్యము మనం పొందుకోవాలంటే, ఆ యొక్క లోకరక్షకుడును మనం పొందుకోవాలంటే ఒకే ఒకటి ఏంటంటే అంగీకారము. అంగీకారముతోనే ఆ వెలుగును మనము పొందుకొని ఉంటాము. ఆదికాండం 1వ అధ్యాయంలో నుండి ప్రారంభం మొదలుకొని ఆయన ఏదైతే సృష్టిని ఏర్పాటు చేసి ఉన్నాడో, ఆ సృష్టిలో భాగమైనటువంటి అవ్వ ఆదాము ద్వారా ఏ రకమైనటువంటి మరి అవిధేయత సంభవించిందో, అవిధేయతలో నుండి మనుషుడు ఏ రకంగా అయితే త్రోసివేయబడ్డాడో, శపింపబడ్డాడో, అప్పటి నుండి కూడా మనుషుడికి విడుదల లేక మనుషుడు పాపము చేత మరి పట్టబడుతూ, పాపము చేత భయంకరమైన పరిస్థితుల్లో వేధింపబడుతున్న సందర్భములో ఆయన తన యొక్క సింహాసనమును వదిలివేసుకొని లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా? తను తాను రిక్తునిగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేదిగా ఉంది. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా 6వ అధ్యాయంలో 51వ వచనములో ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్టయితే, ఈ వాక్యము శరీరధారి అయిన తర్వాత ఏ యొక్క శరీరము ఏ రకంగా మారింది కూడా మనం చూసుకోగలుగుతాం. 51లో కూడా ఏమనుంది? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. కాబట్టి ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. వాక్యం సెలవిస్తుంది. ఎవరిని సెలవిస్తుందంటే, ఆయన ఈ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తే, ఇప్పుడు ఈ వాక్యము భుజించే వారికి, అనగా వాక్యం అనగా ఆయనై ఉన్నాడు. యోహాను సువార్తలో మనము 1వ అధ్యాయంలో చూసుకుంటాం. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఏ రకంగా అయితే చదువుతామో, ఇప్పుడు ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. కాబట్టి ఆ కృపాసత్య సంపూర్ణుడుగా నివసించేటువంటి ఈయన ఏ రకంగా మారాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. అసలు పరలోకము నుండి ఎందుకు దిగి వచ్చాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము జీవాహారమును మనం అనుభవించుచు ఈ లోక ఆహారమును మనం తిని శరీరమును మనము బలాన్ని పెంచుకుంటున్నాం. కానీ ఆత్మకు ఆహారం లేదు. కాబట్టి ఆత్మానుసారమైన ఆహారము కలిగి మనం జీవిస్తే
దేవుని యొద్ద మనము నిజమైనటువంటి బలిష్ఠులుగా ఉంటామని ఆయన జీవాహారముగా మార్చి ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన పంచినటువంటి శరీరమును, ఆయన పంచినటువంటి రక్తమును మనం త్రాగాలి, మనము తినాలి, నిత్య జీవానికి చేరాలి. అది ఎలా దొరుకుతుందంటే కుమారుని రూపములోనే, ఇమ్మానుయేలుని రూపములోనే. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. అనగా మనకు తోడు, మనకు ఉండేటువంటి ఆ ప్రభువారిని మనం ఇక్కడ కలిగి ఉంటే, ఆ ప్రభువారు నలక కొట్టబడిన తర్వాత, ఆ ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, ఆ ప్రభువారు మరణముల నుండి వచ్చినటువంటి రక్తము శరీరమును మనం తిని జీవాహారముగా మార్చబడే వారముగా ఉంటామన్నమాట. ఇదే యోహాను సువార్తలో కూడా మనము పరిశీలన చేసుకున్నట్టయితే ఆయన అంటాడు, ఒకనొక సందర్భంలో సమరయ స్త్రీ దగ్గర ఆయన అంటాడు, యేసు అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొనును. అంటే భూమిలో నుండి వచ్చే నీళ్లు త్రాగేవాడు దప్పిక కొంటాడు. భూమిలో నుండి పండేటువంటి పంట తిన్నవాడు ఎప్పుడైనా ఆకలి కొంటాడు. కానీ యేసు రక్తము తాగిన వాడికి, యేసు శరీరమును తిన్నవాడికి ఇంకెన్నడూ కూడా ఆకలి అనేది ఉండదు. ఏ ఆకలి అంటే శారీరక ఆకలి కాదు, ఆత్మానుసారమైన ఆకలి. అట్టి ఆకలిని ఆయన నిత్య జీవానికి వారసుడిగా చేస్తున్నాడు అనమాట. అందుకనే ఆయన అక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడను దప్పిక కొనడు. ఆయన కానాను అనే ఊరిలోని ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన నీళ్లను ద్రాక్షారసంగా చేసినప్పుడు, ఈ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ద్రాక్షాల ద్వారా వచ్చినటువంటి ఆ ద్రాక్షారసము కంటే ఆయన నీళ్లను తాకినప్పుడు తయారైన ద్రాక్షారసము గొప్ప రుచిగా ఉందని కూడా అక్కడ విందు ప్రధాని సెలవిస్తూ ఉంటాడు. అంటే ఆయన మామూలు సర్వసాధారణమైనటువంటి భూమిలో వచ్చినటువంటి నీళ్లను ద్రాక్షారసం చేస్తాడు. అవసరమైతే ఆయన ప్రార్థించినప్పుడు చేపలు, రొట్టెలు 5,000 మందికి ఆయన పంచిపెట్టగలిగే సత్తా కలిగిన వాడు అన్నమాట. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులు తిన్నారు. పురుషులు తిన్న తర్వాత కూడా స్త్రీల లెక్క లేదు, పిల్లల లెక్క లేదు అక్కడ. ఇప్పుడంటే ఒక భార్య భర్తకు 2 పిల్లలు పెంచడమే పెద్ద గగ్గానం అవుతుంది. మరి పూర్వకాలంలో మన తాత ముత్తాతల దగ్గరకు వచ్చేసరికి 10 మంది, 15 మంది. మరి ఆ తర్వాత పై వెనక సంఖ్య ఎంతో మనకు తెలియదు. మనకు తెలిసిన సంఖ్య అయితే 10 మంది, 12 మంది. అప్పుడు నీకు ఎంతమంది పిల్లలని అడిగేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అడగట్లా, ఇప్పుడు అడిగే ఛాన్స్ లేదు. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకి గొప్ప సంతానము కింద భావన చేసుకునేవాళ్ళు. అలాంటి పూర్వకాలంలోనే ఆయన పంచిన రొట్టెలను, ఆయన పంచినటువంటి ఆ యొక్క చేపలను ఆయన ఎన్ని వేల మందికి పంచాడంటే 5,000 మందికి పంచి మిగిలినవి కూడా 12 గంపలకు ఆయన మరి అక్కడ వారు ఎత్తారనమాట. అంటే ఆయన అక్కడ ఉంటే సమృద్ధి, యేసు ఉంటే సమృద్ధి అని అక్కడ అర్థం అన్నమాట. కొరత ఉండదు. కానాను వివాహములో ఆయన లేనప్పుడు కొరత ఉంది, ఆయన రానప్పుడు, వివాహానికి రానప్పుడు కొరత ఉంది. సర్వసాధారణమైన ఎస్టిమేషన్. ఇప్పుడు మన వివాహాలు జరుగుతున్నాయి అనుకోండి, 400 మందికి ఎస్టిమేషన్ వేసుకుంటాం, 600 మందికి ఎస్టిమేషన్, లేకుంటే 2,000 మందికి, 10,000 మందికి. మనిషిని యొక్క ఆలోచన. అదే రకంగా కానాను వివాహంలో కూడా జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో కూడా ఆ ద్రాక్షారసము తాగటం అనేది ఒక ఆనవాయితీగా, ఒక ఆచారముగా వచ్చినప్పుడు, అది అయిపోయినప్పుడు యేసు వచ్చిన వెంటనే ఆ కొరతను తీర్చబడిన ఆ సూచక క్రియ వారి కొరకు అక్కడ ఆ ప్రాంతం కొరకు చేయబడింది అన్నమాట. కాబట్టి యేసు ఉంటే అవసరమైతే నీళ్లను ద్రాక్షారసంగా చేస్తాడు. యేసు ఉంటే ఆహారము లేదు. వీరు ఆ ఊరిలోనికి వెళ్ళటానికి ఇంకా నీరసించిపోతారయ్యా, చాలా ఆకలిగా ఉన్నారయ్యా, మరి వీరికి ఆహారము పంచిపెట్టడం ఇప్పుడు సులభము కాదని శిష్యులు యేసుప్రభు వారికి సెలవిస్తున్నప్పుడు యేసుప్రభు వారు మరి ప్రార్థించిన వెంటనే ఆహారము కళ్ళ ముందు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసుకున్నట్టయితే అదే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు పూరేళ్లను, మన్నాను కురిపించాడు. కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల పాటు దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నారు. ఒకటవది అనమాట. రెండవది, యేసుప్రభు వారు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు బతికున్నప్పుడు 5,000 మందికి ప్రార్థించినప్పుడు వెంటనే రొట్టెలు, చేపలు 5,000 మందికి సరిపోయి మిగులు 12 గంపలు అక్కడ ఎత్తబడినవి, మిగులుబడినవి.
ఈ రెండో పాయింట్. మూడో పాయింట్, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన శరీరము ఆయన రక్తము యావత్ ప్రపంచానికి సరిపోతుంది. పుట్టబోయే బిడ్డలకు సరిపోయింది, చనిపోయిన వాళ్ళకి సరిపోయింది, ఇప్పుడున్న వాళ్ళకి సరిపోతుంది. భవిష్యత్ తరంలో ఇంకా ఇంకా అంత ప్రపంచ జనాభా ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే రండి, మీకు నా శరీరము సరిపోతుందని ఆయన అనుకోవచ్చు అన్నమాట. అంటే విస్తారమైనటువంటి శరీరము. ఆయన ప్రార్థిస్తేనే మరి ఆ చేపలను ఆ రొట్టెలను అవి కొద్దిగే ఉన్నాయి. 5,000 మంది పురుషులకు మాత్రమే కౌంటింగ్. కానీ కౌంటింగ్ లేని వాళ్ళు, లెక్కింపబడలేని వాళ్ళు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే ఇంచుమించు నా దృష్టిలో అప్పుడు లెక్క ప్రకారం వేసుకున్నట్టయితే 50,000 మందికి ఆయన పంచి ఉంటాడు. ఆయన ఆ రొట్టెలను ఆ చేపలను, 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మందికి పైబడిన ఆయన ఆహారాన్ని పంచి పెట్టినటువంటి దేవాది దేవుడు మూడవసారి ఆయన మరణిస్తే ఆయన శరీరము యావత్ భూభాగానికి సరిపోతుంది. యావత్ భూభాగానికి. ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రక్షణ లేని వారందరూ దాన్ని పొందుకోవడానికి అర్హులు. ఆయన వచ్చింది దానికోసమే. అందుకనే అంటున్నాడు ఆయన, నేనే జీవాహారమును, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును. కానీ ఈ దేవుని దగ్గర నుండి వచ్చిన ఆహారం ఇది సర్దిపడేది కాదు. ఇది మిగులు ఉంటుంది. ఇది సరిపోతుంది, ఎన్ని తరాలకైనా సరిపోతుంది. అనాది కాలంలోనైతే ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి ఆ మన్నా తెల్లవారితే అది సర్దిపడిపోయేది. ఆ యొక్క పూరేళ్ళు మన్నా ఉపయోగపడేది కాదు. ఆయన చెప్పిన గడియలోని దాన్ని తీసుకొచ్చుకోవాలి. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమంది వరకు కొలత వరకు తీసుకోవాలి. నలుగురు ఉంటే ఆ నలుగురు సరిపడ కొలత తెచ్చుకోవాలి. మిగులు ఉంటే అది సర్ది కంపు కొట్టేది మన్నా. అర్థమవుతుందా? కుళ్ళిపోయేది అనమాట. దుర్వాసన వచ్చేది. తెల్లవారి పడివేసేవాళ్ళు. దేవుడు అప్పటికప్పటికి ప్రభువారు పచ్చగా బయల మీద ఆయన ప్రార్థించినప్పుడు ఆయన 5,000 మందికి సరిపడి మిగులు ఉన్నది. ఈ 2 మహత్ కార్యాల కంటే మూడవ మహత్ కార్యము యేసు శరీరము నిజమైనటువంటి జీవాహారము, ప్రపంచానికి సరిపోయే జీవాహారము. ఎంతమంది పుట్టినా సరే, ఎంతమంది పాపులు ఉన్నా సరే, ఎంతమంది దోషులు ఉన్నా సరే, ఎంతమంది హంతకులు ఉన్నా, ఎంతమంది వ్యభిచారకులు ఉన్నా, ఎంతమంది దొంగలు ఉన్నా, ఈ భూమి మీద ఎంతమంది ఆయనకు వ్యతిరేకమైన వ్యక్తులున్నా ఆ వ్యతిరేకమైన వ్యక్తులందరూ కూడా మారు మనసు పొందితే సరిపోవటానికి ఆయన దిగి వచ్చినటువంటి జీవాహారము రెడీగా సిద్ధంగా ఉంది. అప్పటికప్పుడు వండాల్సిన అవసరం లేదు. పెళ్లిలో ఆహారము సరిపోకపోతే వండుకోవాలి. బియ్యం రెడీగా పెట్టుకుంటాడు, పొయ్యి రెడీగా పెట్టుకుంటాడు, గ్యాస్ పొయ్యి రెడీగా పెట్టుకుంటాడు. 5 కేజీలు వేసానా అయ్యా, ఒక 10 కేజీలు వేసానా, ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని బ్యాచ్లు లెగుస్తాయి, ఇంకా మిగిలి ఉన్న వాళ్ళంతా, తిన్న వాళ్ళంతా కౌంటింగ్ వేసుకుంటారు ఫంక్షన్లో. కానీ యేసుప్రభు శరీర విషయాలలో కౌంటింగ్ వేసుకోవాల్సిన అవసరంలా. యేసుప్రభు వారి శరీర విషయాలలో ఎస్టిమేషన్ వేసుకోవాల్సిన అవసరంలా. యేసుప్రభు వారి శరీర విషయంలో ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరంలా. పుట్టిన బిడ్డల దగ్గర నుండి మరణించే వాడి వరకు కూడా నమ్మి బాప్తిసం తీసుకుంటే ఆయన యొక్క ఆహారం ఎలాగుందంట? జీవాహారముగా ఉంటుంది. 6:51 అదే కదా మనం చదువుకుంది. యోహాను సువార్త 6:51 ఏముంది? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని ఆయన నిత్యముగా చెప్పాను. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆహారము, లోకము కొరకు జీవము కొరకైన నా శరీరమే. కాబట్టి ఈ లోకములో ఎవడైతే పవిత్రుడు కావాలో నా శరీరం తినాల్సిందే. ఎవడైతే పవిత్రమైనటువంటి మనసుతో పరిశుద్ధంగా ఉండాలంటే వాడు నా రక్తం తాగాల్సిందే. చాలామంది అంటారు, కొన్ని డైలాగులు కొడతా ఉంటారు గొడవలు అయ్యేటప్పుడు, నీ రక్తం తాగుతా అంటారు. అవునా కదా? గొడవలప్పుడు ఏమంటారు? అరే నీ రక్తం తాగుతా అంటారు. మనిషి రక్తం మనిషి తాగడంలో ఉపయోగం లేదు. కానీ ఏ పాప అయితే, ఏ దోషుడైతే, ఏ దుర్మార్గుడైతే, ఏ హంతకుడైతే యేసు రక్తం తాగితే వాడు బాగుపడతాడు. ఈరోజు మనమందరం కూడా యేసు రక్తం తాగడం వల్ల ఈరోజు మనమందరం బాగుపడ్డాం. ఈరోజు నెమ్మది పొందుకుంటున్నాం. ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధానములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుని సన్నిధానములు మనం ఒక మంచి వాతావరణము కలిగి క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకుంటున్నామంటే యేసు రక్తం తాగబట్టే. కాబట్టి ఏ శత్రువు అయినా సరే రా వచ్చి నా రక్తం తాగు ఆయన సెలవిస్తూ ఉన్నాడు.
సమ్మతించి నా మాట విని ఎడల మీరు మంచి ఆహార పదార్థాలు పొందుకుంటారు. రండి, మన వివాదములు తీర్చుకుందాము. మీ పాపాలు ఎర్రగా ఉంటే నేను తెల్లగా చేస్తానని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉండిద్ది అన్నమాట. ప్రజలను పిలుస్తున్నాడు, రండి, నీకు నాకు వివాదం ఉంది. ఏదోను తోటలో ఏర్పడిన వివాదము, వ్యత్యాసము, ఆ యొక్క పాపము ఏ రకంగా అయితే మనల్ని ఇద్దరిని దూరం చేసిందో, ఇప్పుడు మీకోసం నేను వచ్చి ఉన్నాను. ఒకసారి మీరు వస్తే ఆ వివాదం ఏందో మాట్లాడుకుందాం. కొన్ని సెటిల్మెంట్లు ఉంటాయి తెలుసా? పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో, లాయర్ల దగ్గర, పెద్దల దగ్గర సెటిల్మెంట్లు ఉంటాయి అన్నమాట. భార్యాభర్తల విషయాలలో, బిడ్డల విషయాలలో, ఆస్తి తగాతల విషయాలలో ఏదైనా సరే సెటిల్మెంట్లు ఉంటాయి అన్నమాట. అంటే మధ్యవర్తి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మనకి యేసు ప్రభు వారికి, దేవాది దేవునికి మనకు సెటిల్మెంట్ చేయడానికి మధ్యవర్తి లేడు. ఆయనే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయనే మధ్యవర్తియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చి ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి మధ్యవర్తిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మన వివాదములను మనం తీర్చుకోవడానికి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడిన రీతిలో, రండి, మన వివాదములు తీర్చుకుందాము. మీ పాపాలు ఎర్రగా ఉంటే నేను తెల్లగా చేస్తా అంటున్నాడు. కాబట్టి రక్తం ఎర్రగా ఉండాలి, కానీ పాపం ఎర్రగా ఉందో తెల్లగా ఉందో ఉడుగు తెలియదు, క్రియలు తప్ప. ఒక మాట నోట్లోంచి వస్తే బూతు మాట, ఇది బూతు మాట అనుకోవచ్చు. లేకుంటే ఒక పాపం చేస్తే ఈ శరీరం ద్వారా పాపం జరిగింది అనుకోవచ్చు. లేకుంటే ఒకరిని కొట్టడం వలన ఇది ఇక్కడ కొట్టారని ఎక్కడ చెప్పుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రకారం కొన్ని శిక్షలు, కొన్ని సెక్షన్లు ఉన్నాయన్నమాట. కొన్ని వాటికి అంటే దొంగతనం చేస్తే ఒక శిక్ష, హంతకుడు అయితే ఒక శిక్ష, హత్య చేస్తే ఒక శిక్ష, అత్యాచారం చేస్తే ఒక శిక్ష. అర్థమవుతుందా? వాడుకట్టు జగడాలు చేస్తే ఒక శిక్ష ఉంది దానికి. ఇట్లా కొన్ని శిక్షలు ఉన్నాయన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ రకమైనటువంటి అర్హత కలిగి ఉన్నావో, ఏ శరీరాన్ని కలిగి ఉన్నావో, ఏ మనసుని కలిగి ఉన్నావో, నీ దేహముతో ఏ రకమైన పాపం చేస్తూ ఉన్నావో, ఆ పాపమునకు ఇప్పుడు దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చి, ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారముగా వచ్చి నీ యొక్క పాపములను కడగడానికి ఆయన వచ్చి ఉన్నాడు. పాపాలు ఇప్పుడు ఎర్రగా ఉన్నాయి అంటున్నాడు ఆయన. కాబట్టి లోకానుసారమైన చట్టాలు అయితే వాటికి సెక్షన్లు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గర అయితే ఒకటే అంటున్నాడు, నీ పాపం ఎర్రగా ఉంది, రా కడుక్కో, నా దగ్గర శుభ్రం చేసుకో, హిమము కంటే తెల్లగా చేస్తానంటున్నాడు ఆయన. మంచు కంటే ఈ భూభాగం మీద తెల్లగా ఉన్న పదార్థం ఏదీ లేదు. కానీ ఆ మంచు కంటే ఇంకా తెల్లగా దగదగలాడేవాడిగా ఈ క్రిస్మస్ దినాలలో నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు బాప్తీసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను హక్కును చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆ వాక్య భాగం సెలవిస్తుంది, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక గొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడును దప్పిగా గొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బుగ్గలాగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన జీవాహారముగా మార్చబడ్డాడు. ఆయన శరీరమును మన కోసం నలగకొట్టబడి ఉన్నాడు. ఆయన నీకే కాదు, యావత్ ప్రపంచానికి, లోకానికి కూడా అక్కడ రాయబడి ఉంది, ఈ ఆహారము నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కాబట్టి ఇది ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు, ఒక కుటుంబానికి ఇచ్చేది కాదు, ఒక ప్రాంతానికి ఇచ్చేది కాదు, కానీ ఆయన శరీరము ఆయన ప్రపంచానికి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు అంటూ ఉంటాడు, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. అలాగనే యేసుక్రీస్తు వారి శరీరం అందరికీ కావాలి, యేసుక్రీస్తు వారి ప్రేమ అందరికీ కావాలి, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము శరీరం అందరికీ కావాలి. అలా అది దొరికితేనే ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప ప్రపంచానికి దొరుకుతుందన్నమాట. కాబట్టి ఆయన జీవము కలిగినటువంటి ఆ శరీరమును మనకిచ్చి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో కూడా ధ్యానం చేసుకుంటే, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారమైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి
పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారమైన దేవుడై ఉండి నిరంతరమును కూడా ఆయన స్తోత్రార్హుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరములో పుట్టినటువంటి దేవుడు అదే శరీరమును పవిత్రంగా పాపము లేని వాడిగా ఆయన ఈ లోకానికి అప్పగించి, ఈ శరీరమును మీరు తింటే నిత్యము కూడా మీరు బ్రతుకుదరని వాక్యం సెలవిస్తుంది. అందుకనే జీవాహారమును నేనే జీవాహారమును, నేను జీవము కలిగిన ఆహారమును ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి నలక కొట్టబడినటువంటి యేసుక్రీస్తు వారు స్వరూపము లేకుండా మరి కురుబిగా మార్చబడి ఎండిన భూమిలో లేత మొక్క వలె మలమల మాడిపోతూ ఆయన ఉద్భవించి మన కోసము పెరిగి ఆయన పవిత్రుడిగా పెరిగి బలిదానముగా అయినటువంటి విధానాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన వచ్చినటువంటి ఆ పని ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన శరీరాన్ని ఇవ్వటానికి, ప్రతి మనిషికి కూడా ఆయన రక్తాన్ని ఇవ్వటానికి, ప్రతి మనిషిని కూడా సక్రమైన మార్గంలో నడిపించడానికి, ప్రతి మనిషికి కూడా ఆయన రక్షణ ఇవ్వటానికి, ఆయన ఇమ్మానుయేలుగా తోడుగా ఉండటానికి ఆయన రక్షకుడు. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. రక్షకుడు వారి పాపములను రక్షించును కనుక ఆయన యేసు అను పేరు పెట్టబడెను. యేసు అనగా అభిషక్తుడు, రక్షకుడు, అభిషక్తుడు, తోడు కలిగిన వాడు. ఇమ్మానుయేలు తోడుగా ఉన్నవాడు. కాబట్టి ఈరోజు కుటుంబాలకు ఆయన తోడుగా లేకపోతే మనం ఏమైపోతాం? బయటికి వెళ్ళి ఎలా ఇంట్లోకి వస్తాం, ఇంట్లో ఉండి ఎలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా, తల్లి మనలను గర్భములో నుండి భూమికి పరిచయం చేయటం వరకే తల్లి వంతు. తండ్రి ఆహారాన్ని తీసుకొచ్చి కడుపు నింపడమే మన వంతు. కానీ బయట జరిగేదంతా కూడా దేవుని చిత్తమే. ఒక వ్యక్తి బ్రతకాలన్నా, ఒక వ్యక్తి మరణించాలన్నా, ఒక వ్యక్తికి ఆయుష్ పొడిగించాలన్నా, ఒక వ్యక్తి కాపుదలతో ఉండాలన్నా, ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా, ఒక వ్యక్తి దేవునిలో నడవాలన్నా, ఇదంతా కూడా తల్లిదండ్రుల వల్ల కానిది దేవుడు వల్ల. భూమి మీద కూడా ఒక వ్యక్తిని దేవుడు ఆయన కాపుదల ఇచ్చి ఆయన బ్రతికిస్తున్నాడు. 10% కూడా తల్లిదండ్రులు కాపుదల లేదు. 100% పాలు దేవుడే ఒక వ్యక్తిని కాపాడుతున్నాడు. భూమి మీద తయారు చేసిన వాడు ఆయనే, కాపాడేది ఆయనే, రక్షించుకునేది ఆయనే సమస్తము కూడా మోక్షరాజ్యానికి తీసుకెళ్లేది ఆయనే. తల్లిదండ్రులు దేనికయ్యా అంటే సంతానోత్పత్తి కోసమే. ఇక తల్లిదండ్రులు, నేను ఎప్పుడు చెబుతా ఉంటా, నీ బిడ్డ నీ కనులు ఎదుట రాయి తగిలి కింద పడిపోతున్న సందర్భంలో కూడా నువ్వు కాపాడలేవు. అవునా కదా? పరిగెత్తుతున్నప్పుడు వాడు ఎప్పుడు పడిపోతాడో తెలియదు, ఏ ఎదురురాయి తగిలితే తెలియదు, ఎక్కడ గాయమైతే తెలియదు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, ఎందుకు పడ్డావని వాళ్ళనే కొడతాం తప్ప వాళ్ళని ప్రేమించే మనస్తత్వం మనకు లేదు. ఎందుకు పరిగెత్తావు చూసుకొని పరిగెత్తే పని లేదా? కింద రాళ్ళు ఉన్నాయని తెలియదా అని లాగి ఒకడు కొడతారనమాట తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు బిడ్డలను కాపాడలేనటువంటి అసమర్థత కలిగిన వ్యక్తులు. ఈరోజు బండి మీద వెళ్ళినా, వాహనాలతో వెళ్ళినా, ఆకాశంలో వెళ్ళినా, సముద్ర భూభాగంలో ఉన్నా, భూమి మీద ఉన్నా సరే మనము కాపాడబడుతున్నామంటే దేవుని కృపే. దేవుని కృప లేకపోతే ఈ మనిషి జాతి బ్రతకదు. ఒక్కసారి గాలిని 5 నిమిషాలు ఆపేస్తే ఈ మనుషులు చచ్చిపోతారు. అందరూ కూడా ప్రపంచమంతా చచ్చిపోయింది, ప్రపంచమంతా నిర్మూలం అయిపోయింది, శవాల గొట్టగా అయిపోయింది. 5 నిమిషాలు చాలు మనిషి చచ్చిపోవటానికి. ముక్కు నోరు మూసుకుంటే 1 నిమిషాన్ని చచ్చిపోవచ్చు. ఎందుకంటే మెదడుకు గాలి అందక చిన్న చిన్న వెంట్రుక వాసి కంటే తక్కువ నరాలు కూడా గడ్డగట్టిపోయి వెంటనే స్పృహ కోల్పోయి మనిషి మరణిస్తాడు. చేతిలో పని, ఎవరి చేతిలో పని? అది దేవుడి చేతిలో పని. ఈరోజు మనం అందరం కూడా కొత్త బట్టలు వేసుకొని మనం పండగ చేసుకుంటున్నామంటే దేవుని కృప. ఇది ఈరోజు బతికున్నామంటే దేవుని కృప. ఈ ఆయుష్ ఆయనది, ఈ ఆరోగ్యం ఆయనది, ఈ మనిషి ఆయన వాడండి. ఈరోజు ఆస్తిపాస్తులు చూసుకొని, అందం చూసుకొని, శరీరం చూసుకొని, బలగం చూసుకొని నా అంతటా వాడు లేడని విర్రవీగే మనుషులకు చెబుతున్న మాటలు ఇవి. నీ అందం ఎంత, నీ ఆస్తి ఎంత, నీ శరీరం ఎంత? శరీరములో గాలి పోతే, ప్రాణం పోతే, శరీరం ఉబ్బిపోయి ఇంటిలో బెడ్రూమ్లో కూడా పెట్టరు శవాన్ని. బెడ్రూమ్లో పెట్టుకుని ఎవరు ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళని? ఎక్కడ పెడతారు? ఒకసారిలోనే, వాకిట్లోనే. వాకిలి కూడా లేనోడు రోడ్డు మీద పెట్టుకోవడం దౌర్భాగ్యం అన్నమాట. కాబట్టి జన్మనిచ్చి శ్రమపడి కాపాడి వాళ్ళందరిని కూడా పోషించి వారికి అందరూ పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు చనిపోతే
కొడుకులు ఏం చేస్తున్నారు? కూతుర్లు రోడ్డు మీద 12 గంటలు 24 గంటలే, అది కూడా కంపు కొడుతున్నారని ఈరోజు ఈ కాలంలో ఏసీ బాక్సులు వచ్చినాయి అన్నమాట. తర్వాత తదనంతరము చీకటి పడకముందే 3 గంటలు 4 గంటల వ్యవధి కాలంలో మనిషిని పాతి పెట్టవలసిందే. అంటే ఇంటి ముందు 24 గంటలు కూడా ఉండే భాగ్యం లేదు మనిషికి చనిపోతే. అలాంటి తరుణంలో దేవుడు ఈరోజు నిన్ను నన్ను కాపాడి 2024 సంవత్సరంలో సజీవుల లెక్కలో ఉంచి చక్కటి బట్టలు ఇచ్చి, చక్కటి అరసలు ఇచ్చి, చక్కటి చక్రాలు ఇచ్చి, చక్కటి మాంసం ఇచ్చి, ఈరోజు ఒక్కొక్కరి ఇంట్లో 4-5 కేజీలు మాంసం ఇచ్చాడు దేవుడు. సంతోషం కదా, తినాలి, బిడ్డలను తినాలి, అందరం తినాలి, బలపడాలి. ఇది నీ భాగ్యం కాదు, నీ భర్త భాగ్యం కాదు, నీ తల్లిదండ్రుల భాగ్యం కాదు, నీ ఆస్తి కాదు. ఆస్తిపరుడు అంటున్నాడు తినుము త్రాగము సుఖించము అంటే, దేవుడు అంటున్నారే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు ఎక్కడ ఉంటావు? కాబట్టి మనం అందరం కూడా దేవుడు కృప ద్వారా 100% మనం బ్రతుకుతున్నాం. ఆయన ఆహారము, ఆయన శరీరము, ఆయన భయభక్తులు కలిగి మనము బ్రతికితే మనము నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. అందుకనే ఇక్కడ ఆయన రక్షకుడు, పాపముల నుండి తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రజలను పాపముల నుండి రక్షించేటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మీ నాన్న వల్ల, మీ అమ్మ వల్ల, లేకుంటే మీ ముత్తాత వల్ల పాపములు తీసివేయలేనటువంటి విధానము లోకరక్షకుడు రక్తము భూప్రపంచానికి సరిపోతుంది. లోకరక్షకుడి శరీరము భూప్రపంచానికి సరిపోతుంది. ఇజ్రాయిల్ తిన్న మన్నా వారి వరకే, ఆ ఇజ్రాయిల్ వరకే, వాగ్దాన భూమికి చేరే వారి వరకే వాగ్దానం ఇచ్చిన దేవుడు పోషించాడు. యేసుక్రీస్తు వారు ముందు కూర్చున్నటువంటి జన సమూహము ఆకలితో కళ్ళు తిరిగి కింద పడిపోతే ఆయన 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరము ఈ భూప్రపంచానంతటికి కూడా సరిపోతుంది. అందుకనే నేనే జీవాహారమును, నేను ఇచ్చు ఆహారము తినవాడు ఎన్నడను మరణం పొందడు. కాబట్టి మనమందరం కూడా ఈ క్రిస్మస్ దినాలలో ఏ రకంగా ఉండాలంటే ఆయన శరీరమును తిని ఆయన కొరకు మనం జీవిస్తూ ఆయన కొరకు మనం బ్రతకాలి. అంతే, ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి మనం ఆయన కొరకు బ్రతకాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే 10-19 కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుని ముగింపు చేసుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పాటు చేయబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది గనుక నిత్య జీవానికి పోవాలంటే ఇక్కడ ఉంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అంటే పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసిన మార్గం. అర్థమవుతుందా? అట్లనే దేవుడు కూడా ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన శరీరము మరి ఏర్పాటు చేసుకొని ఆయన శరీరము పరిశుద్ధుడిగా వచ్చి ఆయన జీవాహారముగా మార్చబడి ఇప్పుడు ప్రతిష్ఠించబడిన మార్గం ఏంటంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠింపబడిన మార్గం అనగా నూతనమైనదియు జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. శరీరం అనే తెర ద్వారా ఆయన శరీరం అనేది ఒక తెరగా మార్చబడి ఒక రోడ్డుగా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు నడవండిరా అంటే నడవడానికి మనకేంటి ఇప్పుడు ఇబ్బంది? ఎవరన్నా ముళ్ళకంచె మన రోడ్లోని ఈడ్చుకుంటూ వెళ్ళారనుకోండి, 1-2 ముళ్ళు గుచ్చుకుంటాయో లేదు ఎవరికైనా. ఆ ఇంటి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా ఊడుస్తారు, వాళ్ళ పిల్లలకి ఏం ముళ్ళు గుచ్చుకోకూడదని. అట్లనే ఇప్పుడు దేవుడు కూడా సాతాను ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క లోపమును ఆదాము ద్వారా ఏర్పడినటువంటి ఆ యొక్క పాపమును తీసివేయడానికి ఇప్పుడు ఆయనే ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిగా, ఆశీర్వదింపబడిన మనిషిగా, పవిత్రత కలిగిన మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన తెరగా మార్చబడి ఇప్పుడు ప్రత్యేకమైన మార్గం అంటున్నాడు. చూడు అక్కడ ఏమని ముందు, అక్కడ మళ్ళీ జీవము కలిగినది నూతనమైనది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడినది అయినటువంటి మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యమును కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన పరిశుద్ధమైన స్థలానికి మనం వెళ్ళాలి. నేనే మార్గమును సత్యమును జీవమును అన్న దేవుడు, నా శరీరము నిజమైన ఆహారం అన్న దేవుడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎన్నడనో దప్పిక కొనని దేవుడు ఈరోజు పుట్టి ఉండటానికి కలిగిన కారణము ఆయన శరీరాన్ని పంచడానికి.
ఇజ్రాయేలులు తిన్న ఆహారం కూలిపోయింది. దేవుడు ప్రార్థించినటువంటి ఆ యొక్క రొట్టెలు చేపలు అనేకులకి సరిపోయినవి. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన మరణించి యావత్ ప్రపంచానికి మిగులు ఆహారము, పుట్టబోయే బిడ్డలకు కూడా మిగులు ఆహారము, ఆయన మధ్యాకాశంలో వచ్చేంత వరకు కూడా ఆహారము సరిపోయేంత వండి వెళ్ళాడు ఆయన. మీరు సేవించండి, వచ్చేవాళ్ళు సేవించండి. నా నీతి కలిగిన మార్గములు నడవండి. ప్రతిష్ఠించిన మార్గము సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. అంటే ఇక ఆ మార్గంలో ఇంకొకటి రావడానికి వీల్లేదు. తాగుబోతోడు రావడానికి వీల్లేదు, జోదగాడు రావడానికి వీల్లేదు, వ్యభిచారకులు రావడానికి వీల్లేదు, దొంగలు రావడానికి వీల్లేదు, అంతకులు రావడానికి వీల్లేదు. ప్రతిష్ఠింపబడిన వారనగా రక్షణ మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు, పాపము లేని వాళ్ళే ఆ మార్గంలోనికి ఎంట్రీ అన్నమాట. 10 మంది కన్యకల విషయాలలో అల్పమైనటువంటి నూనె లేకపోతేనే ఎంట్రీ లేదు, అవునా కదా? 10 మంది ఒకే డ్రెస్సు, ఒకే ప్రదేశం, ఒకే చోటకాడ ఒకే వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిగా నిద్రించారు, ఆ యొక్క చమురు తీసుకోలేకపోయారు. 5గురు వెళ్ళారు, 5గురు విడవబడ్డారు. వీళ్ళు కేకలేస్తున్నారు, మీరు మాకు తెలియదు అంటున్నాడు. అంటే ఎంత ఎంత రూల్స్ ఉన్నాయో తెలుసా దేవుని విషయాల్లో. మనం అనుకుంటాం యేసుబాబు ఏం కాదులే, ఒక సినిమా చూడొచ్చు, ఒక సీరియల్ చూడొచ్చు, లేకుంటే ఏదైనా చేయొచ్చు, మనం మాట్లాడవచ్చు అనుకుంటాం. కానీ యేసు ప్రభువులు చాలా రూల్స్ ఉన్నాయి ఆయన రాజ్యానికి పోవాలంటే. దీనిలో రాయబడి ఉన్నాయి, అవి ఎవరు చెప్పరు మీకు, ఎందుకంటే మీరు రారు కాబట్టి. అవి చెబితే మీరు రారు ఎవరో. ఈ దేవుడు మాకు అవసరం లేదు, ఈ రూల్స్ మాకు అవసరం లేదు అంటారు మీరు. కాబట్టి ఆయన 10 మంది కన్యకల విషయాలలో అల్పమైనది అది. కానీ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అందుకనే ప్రతిష్ఠింపబడిన మార్గం ఇది. ఈ మార్గంలో ప్రతిష్ఠింపబడిన మార్గం నూతనమైనది, కొత్తదంటే ఈ మార్గం. కొత్త రోడ్డు ఎట్టుండే తెలుసా? తారు రోడ్డు నిగనిగనగా అక్కడ నల్లగా ఉండిద్ది అనమాట. కొత్త రోడ్డు జుమ్మని వెళ్ళొచ్చు. కుర్రోళ్ళకి బైకులు ఇస్తే 150-200 కూడా దొక్కుతారనమాట, స్పోర్ట్స్ బైకులు ఇస్తే కొత్త రోడ్డులో. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా నూతనమైన మార్గంలో ప్రవేశించడానికి ఆయన పుట్టి పెరిగి 33.5 సంవత్సరాలు ఆయన శరీరాన్ని ఇచ్చి, ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన శరీరాన్ని రక్తాన్ని వంట వండి భూమి మీద పెట్టి ఆయన వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరూ దీన్ని తిని నా దగ్గరకు రాండ్రా అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తింటాం ఎవరు ఇప్పుడు వంతు? తింటాం ఎవరు వంతు? ఇక మన వంతే. అరటిపండు ఒలవగలుగుతాం, నోటి దగ్గరకు తీసుకెళ్తాం, కానీ తినే బాధ్యత ఎవరిదే? ఎదుటిన్న వ్యక్తిదే, అవునా కదా? అది కూడా ఆ నమలటం కూడా చేత కాకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు. బిడ్డ మీద ప్రేమ ఉన్నప్పుడు వాడిని కొట్టో తిట్టో అరటికాయ తొక్క తీయగలుగుతాం, నోటి దగ్గర తీసుకోగలుగుతాం. ఇక తినేవాడికి ఏంటి, ఇక తొక్క తీసుకునే అవసరం లేదు, వాడు నమలటమే. అట్లనే దేవుని వాక్యం కూడా ఇప్పుడు పరిచాడు, దేవుని శరీరాన్ని పరిచాడు, దేవుని రక్తాన్ని పరిచాడు. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే రక్షణ మారు మనసు పొందుతారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన నిత్య జీవంలోనూ ప్రవేశిస్తారో, ప్రతిష్ఠింపబడిన మార్గం ఆయన దగ్గర ఉంది. ఇదిగో ఉన్నతమైనటువంటి ఆయన నూతనమైనటువంటి జీవము కలిగినది ఆయన శరీరము ఇప్పుడు మనకు ఉంది. మనం ధైర్యంగా దాన్ని పొందుకునే వారంగా ఉంటాం. ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్లు ఎన్నో వస్తాయి పోతా ఉంటాయి, కానీ యేసు ఒక్కడే, యేసు శరీరము ఒక్కటే, యేసు రక్తము ఒకటే. అది ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూనే ఉండిద్ది. ఆత్మానుసారమైన బలం మాత్రము యేసు రక్తము, యేసు శరీరములోని. అది ఆయన ద్వారా మనకి ఆ రక్షకుడు ద్వారా ఇమ్మానుయేలు ద్వారా ఆ యొక్క ఉన్నతమైన అభిషక్తుల ద్వారా మనకు సంభవించింది. కాబట్టి ఆయన మనం సేవిస్తూ ఆయన ముందుకు కొనసాగిపోదాం. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం.